అరే రాజు బయటకోం పారా. అయ్యో పని ఉందన్న, ఇప్పుడు వచ్చేటట్లేను. తర్వాత చేసుకుందు తీ. వద్దన్న, పెద్దగా తిడతాడు. మా డాడీకి నేను చెప్తారా? మరి పని వచ్చినాక చేసుకుందులే. సరే. ఏందన్న రోజు ఇట్లా చేస్తానావు? అంతా నీ మంచికేరా, నీ హెల్త్ పాడు కాకుండా నీకు బ్రేక్ ఇస్తున్నా. అరే సైకిల్ పైకి ఎక్కితే అయిపోదు కదరా. ఏందన్నా, అది బండి కాదు, సైకిలు. కుక్కోరా? ఏం కాదన్నా. కుక్కో ఏం కాదు. ఏం కాదన్నా. హాయ్ మనోజ్. ఆ అక్షయ, ఏంటి సంగతులు? ఏముంది రొటీన్. రేపట్ల సినిమాకోమా? సినిమాకా? ఎవరెవరు? ఇంకెవరు, నువ్వు నేను. హో అవునా, మన క్లాస్మేట్స్ ఇంకెవరైనా వస్తున్నారేమో అనుకున్నా, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మనోజ్. అవునా, అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. సరే నీ ఇష్టం. నాదేముంది, నీ ఇష్టమే నా ఇష్టం. మన క్లాస్లో మన ఇద్దరమే స్పెషల్ కదా. మన 10th అయిపోయాక అందరు దూరం అయ్యారు, మన ఇద్దరం తప్ప. అవునవును. అన్నా, ఇంటికి పోదామా? పని ఉన్నది. ఏ ఆగురా. సరే బాయ్ మనోజ్, నేను వెళ్తా, ఇక పని ఉందంటగా. సరే. మనోజ్, చెప్పక్షయ. రేపు మళ్ళీ మీరిద్దరు వస్తారా? ఎందుకు? రేపు చాక్లెట్స్ తీసుకొద్దామని, అందుకే అడిగా. తీసుకురా. సరే మనోజ్, బాయ్. బాయ్. అరే మేమంతా మంచిగా మాట్లాడుకుంటే ఎందుకు మధ్యలో వచ్చినావురా? పని ఉన్నది కా అన్న. నేను అంతా చూసుకుంటా అని చెప్పినా కదరా. పైసలు తీసుకున్న మంద పని చేయకపోతే నాకు మంచిగా అనిపించదన్న.
నీలాంటి మంచి పాలేరు దొరికినందుకు సంతోషపడను, నా ప్రేమను డిస్టర్బ్ చేసినందుకు బాధపడను, నాకేం అర్థమైతే లేదురా. పా. రోజు ఏందన్న ఈ దుకాణం? అదేదో ముచ్చట చెప్పి ఒక్కసారి కథం చేయొచ్చుగా. చెప్పాలని నాకు కూడా ఉంటుందిరా, చెప్తే ఏమంటుందో ఎట్లుంటుందో అని భయం. ఎందుకన్నా భయం? అటు సైడ్ నుంచి అంత మంచిగానే ఉన్నది. అది కూడా కరెక్టే, ఒక మంచి టైం తీసుకొని చెప్పాలి. మళ్ళీ మంచి టైం అంటావు? రేపు చెప్తే ఏమేద్ది? ప్రపోజ్ చేసుడంటే వట్టి ముచ్చట కాదురా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. భయం అయితే అవుతుందని చెప్పు, పద్ధతులు పాలాల ముద్దలని చెప్పకు. నిజానికి భయం అవుతుందిరా. నువ్వు గిసుని భయాలేం పెట్టుకోకన్నా, నీ వెనక నేనున్నా. నేనంటే నీకెంత ప్రేమరా, నా గురించి ఇంత ఆరాటపడుతున్నావు. దాను దేవుడేరు, రోజు పనంతా పోతుంది. పా అన్న. పారా రాజు, పోదాం. అన్న రెడీయా? రెడీరా? ఎక్కడికి రా పోయేటిది? బయటకు నానా? పోతే నువ్వు కానీ రాజుగాని ఇక్కడనే ఉంచు. ఎందుకు నానా? పనున్నది. మేము కూడా తొందరనే వస్తాం నాన్న, ఒక 5 నిమిషాలు. అరే ఒక్కసారి చెప్తే అర్థం కదా రా నీకు? రోజు ఇదే పని ఆరా? పారా రాజు. సరే అయ్యా. ఇప్పటికే బాగా లేట్ అవుతుంది, చాక్లెట్స్ తీసుకోవాలి. బుజ్జి, హా అమ్మా. ఎటు పోతానవే? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామ్మా. గీ టైంలో ఏం పని? ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే. ఎందుకమ్మా, నాతో ఏమైనా పనా? నాకు కొంచెం నీరసంగా ఉంది బిడ్డ, దావకాన్లో పోదామని. సరే తీ బిడ్డ, నేను ఒక్కదాన్నైనా పోతా, నువ్వు. లేదమ్మా, నేను తర్వాత అయినా కలుస్తా, నేను నీతోటే వస్తా. చీ, గిట్లయిందండి. చేయక లవ్ ప్రపోజ్ చేద్దామంటే. అన్నా, అరే వచ్చినవారా? అయిపోయిందా పని? కాలేదన్నా. మరి ఈరోజు నీ ప్రేమ విషయం చెప్తాను ఎంతో ఆశ మీద ఉన్నావు. ఉండి అది ఇట్లా అవడం నాకు నచ్చలే, అందుకే పెద్దయ్యకు వేరే కారణం చెప్పి వచ్చిన. అరే నువ్వు నిజంగా నా తమ్ముడు లెక్కరా, నా గురించి అన్ని ఆలోచిస్తావు. నేను సచ్చిదాకా నీ తోడుంటా, నీకేమైనా నేను చూసుకుంటా. నాకు తెలుసా నీ మంచితనం గురించి, నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవని. పా అన్న పోదాం, లేట్ అవుతుంది. అక్షయ్ రానట్టుందేంద్రా? అవునన్నా, చూద్దాంటే రానట్టే ఉందిగా. సారీ మనోజ్, లేట్ అయింది. అయ్యో సారీ దేనికి, మేము కూడా ఇప్పుడే వచ్చినాం. అంటే మీకు కూడా లేట్ అయిందన్నమాట. అవును, మేము బయలుదేరే టైంకి మా నాన్న ఆపిండు. అక్కడి నుంచి తప్పించుకున్న వరకు లేట్ అయింది. మీకు మీ నాన్న, మాకు మా అమ్మ, ఇద్దరికి మంచిగా సరిపోయింది. మీ అమ్మ ఎందుకు ఆపింది? నిజానికి మా మమ్మీ ఆపలేదు, నేనే ఆగిపోయా. దానికి ఒంట్లో బాగాలేదు.
అయ్యో అవునా? మరి నువ్వు ఇంటికాడ ఉండపోయినావు, రేపు కలవపోదమ్మా? ఏం చెప్తాను వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? ఆవురా, కొంచెం టెన్షన్ అవుతుంది. ఇసుంటి వాడికి వచ్చినప్పుడు టెన్షన్ కాకపోతే పెద్ద మనిషి ఫంక్షన్ అవుతుందా? నీ కలగానే అనిపిస్తుంది కానీ నాకు అనుకుతుంది లోపల. నువ్వు చెప్పకుండా చెప్పు, నేను పోతా, పని ఉన్నది. అద్దురా ఆగు, చెప్తా. చెప్పు. అక్షయ, నీకు ఒక విషయం చెప్పాలి. ఆగు, నేనే నీకు ఒకటి చెప్పాలి. తీసుకో, నేను రాజ్యం ప్రేమిస్తున్నాను. తీసుకో, తీసుకో. ఐ లవ్ యూ. అన్నా, నాకు అర్థమైందన్న. ఈమె నిన్ను ఆట పట్టిద్దామని అటు చెప్పే మాట ఇటు చెప్పింది. అవునా అక్షయ, నన్ను ఆట పట్టియాలని అలా చెప్పినావా? లేదు మనోజ్, నేను అలా ఏం చేయలేదు. నేను నిజంగానే రాజుని లవ్ చేస్తున్నా. అదేంది అక్షయ, రోజు నా కోసం మొత్తం నాతో మాట్లాడుతావు, వాళ్ళ వయసులేంది? అయినా నేను రోజు మాట్లాడడానికి వచ్చేది తినని చూడడానికే. నేను నా బెస్ట్ ఫ్రెండ్ లానే అనుకున్నా. ఇంకా నేను వేరే ఉద్దేశంతో నేను చూడలేదు. నువ్వు ఇలా అనుకుంటావని ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పా. అన్నా అన్నా, అన్నా నేను చెప్పేదేనన్నా. ఏందండి ఎట్లా చేసిర్రు? నేనేం చేశాను? ప్రేమించాను. తప్ప? అది కాదు, మనోజన మిమ్మల్ని లవ్ చేస్తుంటే మీరు ఇలా. అది నీకు తప్పుగా అనిపించిందా? అవును. నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు అతన్ని ప్రేమించమంటున్నారు. నాకు ఇది తప్పుగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి తరచుగా మాట్లాడుకుంటుంటే అది ప్రేమ అనుకునే సమాజంలో మీకు ఇలా అనిపించడం కరెక్టే, కానీ మీరు అనుకునేది నిజం కాదు. సరే అండి, మీ ఇష్టం. మీరు నాకు ఇంకా సమాధానం చెప్పలేదు. మీకు నచ్చిన సమాధానం ఇచ్చేవాడిని అయితే ఇంతసేపు ఇదంతా చెప్పేవాడిని కాదు. ఎందుకు మీరు నన్ను ప్రేమించడానికి ఇష్టపడడం లేదు? నేనెప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. నాతోటే వండుకుంటాం, నాకే మస్తు వినిపడతారు రాజుగా. అన్న నాకేం తెలియదు అన్న, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను అన్న. మనోజ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? తను చేసింది మోసం ఎలా అవుతుంది? నిన్ను కాదని నేను ప్రేమించా, నువ్వు కాదని అతను ప్రేమించలేదు.
పెద్దయ్య ఏంది? పొలం కాడ మందు కొట్టేది ఉన్నది, పోదామన్నాడు. ఇవాళ నుంచి నీతో మాకేం అవసరం లేదు కానీ వెళ్ళిపో. అన్న ఎందుకన్నా అట్లా అంటావు? నాకు అన్నం పెట్టేదే మీరు. గదే అంటున్నా, ఇన్ని రోజుల నుంచి తిన్న చాలు, వెళ్ళిపోరా. లేదన్నా నీ మోను, మీరు నన్ను వేరే అనుకున్నా ఈ ఇల్లు మాత్రం నాదే. నేను చచ్చేదాకే ఇంటికి రుణపడి ఉంటా. పెద్దయ్య పెద్దయ్య ఏ తినబడతలేదారా? పెద్దయ్య అరే ఏమైందిరా? ఏమైంది? అయ్యా నేనేదో తెలిసి తెలియక చిన్న తప్పు చేసినయ్యా, దానికి అన్న నన్ను ఇంటికి రాకంటాను. ఏందిరా వాడు చేసిన తప్పు? ఏదో ఒకటి, వీడు మాత్రం మన ఇంట్లో ఉండకూడదు. ఎప్పటి నుండో చూసుకుంటా వస్తున్నవాని నేను. వాడు తప్పు చేసే మనిషి కాదు. అయినా వాడు తప్పు చేసి ఉంటే తిట్టి లేదా కొట్టి బుద్ధి చెప్పాలే కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. అసలు వాడెక్కువనా నేనెక్కువనా నీకు? మన బాగా ఎన్కేసుకొస్తున్నావు. వాడు చేసిన తప్పేందో చెప్పమంటే చెప్పవు, వాడిని ఇంట్లోకి వెళ్ళి వమ్మంటున్నావు. ఏమైందిరా నీకు? నేను చెప్పా నీకు, వాని బొమ్మనంతే, లేకపోతే నేను పోతా ఇంట్లో నుంచి. అసలు ఏందిరా నీ బాధ? అద్దయ్య నేను కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు నా పని, దానికి మీరెందుకు లొల్లి పెట్టుకోవాలి? నేనే పోతా. అరే రాజు, నీకు ప్రేమించడం అంటే ఎందుకు నచ్చదో తెలుసుకోవచ్చా? నాకు ప్రేమ అంటే నచ్చకపోవడం కాదు, నాది ప్రేమించే స్థాయి కాదు. నీది ప్రేమించే స్థాయి కాదని ఎవరు చెప్పిరు? రెక్కాడదగాని డొక్కాడని బ్రతుకున్నది. అట్లాంటి నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఇబ్బంది పెట్టలేను. ప్రేమ అనేది ఆస్తిని చూసి రాదు, మంచి మనసుని చూసి వస్తుంది. అది నీకుంది. నా స్వార్థంతో చెప్తున్నా, ఆ మంచితనం నాకు కావాలి. మాటల్లో చెప్పినంత సులువు కాదు మనకు నచ్చిన వ్యక్తి జీవితంలోకి వెళ్ళి బ్రతకడం. నేను నా జీవితంలో నీ తోడు కోరుకున్నా, దానికోసం ఏమైనా చేస్తా, ఎంతైనా భరిస్తా. చెప్తే అర్థం కదా నీకు? మీలా సుఖంగా పెరిగిన వాళ్ళకు మీ ఊహలో కూడా సుఖ సంతోషాలు కనబడతాయి, కష్టాలు కనబడాయి. ఎవరికైనా సరే ఏదైనా సరే అనుభవిస్తా కానీ దాని గురించి తెలియదు. పాలేరుతనం చేసి బ్రతికే నేను మీకు సరికాదు. ఇవాళ ఆ పాలేరుతనం కూడా నా చేతుల్లో లేదు. రేపటి రోజున ఇంకో దగ్గర పని దొరికితే కూడా నాకు తెలియదు. నీకు దండం పెడతాను, నన్ను ఇచ్చిపెట్టు. నీ పరిస్థితి ఏదైనా పర్వాలేదు అంటున్నా కదా నేను. అవన్నీ మాటలు మాత్రం అని చెప్తున్నా, అర్థమవుతుందా నీకు?
ప్రేమించడం ఏమో కానీ ప్రేమించబడడం గొప్ప. నాతో పాటు ఉంటే నీకు కలిగే కష్టాల గురించి చెప్పినా కూడా నువ్వు కొంచెం కూడా వెనకడిగేయలేదు. అదంతా కాదు, నేనంటే ఇష్టమా లేదా ముందు అది చెప్పు. ఇష్టమే కానీ అందరిలా ప్రేమించుకుంటూ తిరగడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం. అమ్మా వదులు. నేను అప్పుడే అనుకున్నారా నీ ఒక్కని ప్లాన్ కాదు, ఇద్దరు కలిసి నన్ను ఎర్రి బావులో చేసిరని. వదులు వదులు. అన్న నువ్వు అనుకున్నట్టు అట్లాగా అన్న. అట్లా కాదా, ఈ ఊరవతలేంద్రా ఈ రాసలీలలు. నోటికి ఎంత అంత మాట్లాడొద్దన్న. ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. అబ్బా దీనికేంద్రా మర్యాద ఇచ్చేది, నన్ను వాడుకొని నిన్ను లైన్లో పెట్టింది, దీని సంగతి చెప్తా. అన్నా అన్నా రాజు అన్నా అన్న ఆగన్నా. రాజు అన్నా అన్న దండం పెడితే పుణ్యం ఉంటే ఇచ్చిపెట్టురా అన్న. ఎందుకన్నా పిచ్చోన్ లెక్కే చేస్తాను. నిన్ను కాదని ఇంకొని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఏం సాధిద్దామని ఇదంతా. నిన్ను దాన్ని దూరం చేయాలనేది ఇదంతా. నన్ను నా ఫీలింగ్తో ఆడుకున్నారు కదా, అంతకంతా మీకు నరకం చూపెడతా. ఎవరు ఆడుకున్నారు? మేమా? నీకు నచ్చిన మనిషిని నువ్వు ప్రేమించినట్టు ఆమెకు నచ్చిన మనిషిని ఆమె ప్రేమించింది. ఆమె ప్రేమను గౌరవించి తిరిగి నేను కూడా ఒప్పుకున్నాను. నీకు ఏడ మోసం అనిపించింది, ఎవరిది ద్రోహం అనిపించింది? ఇవన్నీ కాదు, నిన్ను దాన్ని బతకకుండా చేసిన నా పని. నేను నిన్ను కొట్టలేనన్నా. కానీ నేను నిన్ను కొడతారా? అబ్బా నా బిడ్డ మీద చేసే దమ్ముతారా నీకు? అంకుల్, మీ అమ్మాయిని నేను మీ దారికి తీసుకొస్తే వీడు ఆపుతుండు. వీడు మీ అమ్మాయి ప్రేమించుకుంటురు. పెద్దోళ్ళకి తెలియకుండా ఇదంతా చేసుడు తప్పని చెప్తే నన్నే కొడుతుండు. అతను చెప్పింది నిజమా? ఒకసారి నేను చెప్పేది వినండి. అతన్ని ప్రేమిస్తున్నావా? అవును నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. కానీ నాన్న, నాకేం చెప్పొద్దు.
అయ్యో ఏమైంది? నేను ఊళ్ళో ఉండట్లేదు, 10 రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమంటే ఏం చేస్తున్నావే? అమ్మకేం తెలియదు నాన్న, మీరు అమ్మనేం అనకండి. అసలు ఏమైందే? ఊరు మీద పడి ప్రేమ నాటకాలు ఆడుతోంది. ఏంటండి మీరు మాట్లాడేది? అబద్ధమైతే దాన్ని అడుగు. అవునా? అవునమ్మా, ఎవలే అతను? మా క్లాస్మేట్ మనోజ్ వాళ్ళ పాలేరు రాజు. పాలేరా? ఛీ, ఎట్లా పుట్టేవే నా కడుపున? ప్రేమించే పరువు తీసినాం అనుకుంటే ఒక పాలేరు ప్రేమించి అంతగానే ఎక్కువ అవమానించావు కదనే. పాలేరోడైతే మనిషి కాదా నాన్న? మనుషులందరూ ఒకటే. వీడున్నోడు లేనోడు అని ఒక డబ్బు మాత్రమే నిర్ణయిస్తుంది. అవసరాలకు మాత్రమే వాడుకునే ఆ డబ్బుకి ఎందుకు నాన్న విలువనిస్తున్నారు? అది సంగతి. ఆడపిల్లని అతిగా చదివేద్దంటే ఇన్నవా? ఇప్పుడు చూడు, దాని విజ్ఞాన ప్రదర్శన మన ముందు చూపిస్తున్నది. ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పక్కదారిలో ఎందుకు వెళ్తున్నారు నాన్న? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత మాత్రం నాకుంది. కానీ వినే ఉద్దేశం నాకు లేదు. ఏంటమ్మా నాన్న, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా నాన్న నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. అరే ఏమైందిరా, ఒళ్ళంతా అట్లుంది? ఏమైందంటే ఏం చెప్పాలి? ఎట్లాగో నేను చెప్పింది నువ్వు నమ్మవు, నమ్మినా కూడా వాడిని ఏమనవు. అర్థమయ్యేటట్టు మాట్లాడమని నీకెన్నోసార్లు చెప్పినా. నీకు ఇష్టమైన పాలేరుగాడు నన్ను బయట దొరికించుకొని కొట్టిండు. కొట్టిండా? చూసినావా? నువ్వు ఈ ముచ్చట పట్టించుకొని నేను ముందే చెప్పిన. ఎంతైనా వాడంటే బాగా ఇష్టం కదా నీకు. ఎందుకు చెయ్యేసిండు నీ మీద? వాడు ఒక అమ్మాయిని లవ్ చేసిండు, నేను తప్పని చెప్పిన, అంతే కొట్టిండు. వానితో ఉంటే చెడిపోతానే వాడిని ఇంటికి కూడా వద్దని చెప్పిన. అమ్మా, నేను ఒకసారి వెళ్ళి రాజుతో మాట్లాడొస్తా. అది ఎట్లా సాధ్యం తల్లి? మీ నాన్న ఇంట్లుండంగా. నన్ను అడిగితే నువ్వు అతన్ని మర్చిపోవడమే మంచిది. రాధా, అమ్మాయి రెడీ చేయి. ఎందుకండి? పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఆ, నేను ఒప్పుకోను. అసలు మీరు ఎవరిని అడిగి పెట్టారు? ఒప్పుకోవడం అనేది నీ చేతిలో ఉంటే నిన్ను అడిగే చేసేవాన్ని ముందు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అంతా నా చేతిలో ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు చేస్తున్నా. అమ్మా, నువ్వేనా చెప్పమ్మా నాన్నకి నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని. ఏ ప్రేమకు నోచుకొని నాకు ఆమె ప్రేమ దొరికిందని సంతోషపడను, పెద్దయ్యకు దూరమైన బాధపడను. అర్థమైతలేదురా. నువ్వేం బాధపడకురా, అంతా మనం అనుకున్నట్టు జరిగితే మన మనసులో ఎందుకైతావురా? కానీ నీలాంటి మంచోనికి మాత్రం తప్పకుండా మంచిగా జరుగుతాయిరా. ఎప్పుడు అని చెప్పలేను కానీ ఎప్పటికైనా జరుగుతాయిరా. రాజన్న, రాజన్న, ఏమైందిరా? అక్షయ అక్కకు పెళ్లి చూపులాటనే. ఎవరు చెప్పిర్రా? అక్షయ అక్కనే నీకు చెప్పు అని చెప్పి పంపింది. అరే నేను కూడా అత్తరా. అద్దురా, నేనే పోతా. అక్షయ, 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 అక్షయ. ఏందిరా పాలేరు నా కొడుక, ఇంటి దాకా వచ్చినావు? మీరు మీ కూతురికి ఇష్టం లేకుండా ఇదంతా చేయడం తప్పు. మరి ఏది ఒప్పు?
ధనం నుండి దరిద్రం ఉన్న ఇంటికి పంపుడా? మీ కాళ్ళు పట్టుకుంటా. ఇలాంటి కారణాలు వెతికి మీ అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అది నీ బతుకు. ఎప్పుడైనా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే నువ్వు. నా బతుకు గరీబ్ కావచ్చు, నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోవాలనుకోలేదు, మీ తప్ప. మరి ఎందుకు పట్టుకున్నావు? ఓ, నీ కన్ను నా ఆస్తి మీద పడ్డదా? నాకు ఆస్తితోటి పని లేదు. అలా వచ్చినా కూడా నేను తీసుకోను. అంతటి బాధలు వచ్చినా నేను కష్టం చేసుకొని బతుకుతాను. దయచేసి మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. పెళ్ళా? ఈ మాట నీ నోటి వినడానికే కంపరంగా ఉంది. నడువురా ఇక్కడి నుంచి. అమ్మా, రాజన్న, ఇలాంటి పాలేరు నా కొడుకుని ఊళ్ళో ఉండనియద్దు. రాజిరెడ్డి, మాటలు మంచిగా మాట్లాడు. వీని మీదికి ఒక్క మాట జారినా మర్యాద దక్కదు. వాడు ఏం చేసిండో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు అసలు తప్పు చేయడనే తెలిసే మాట్లాడుతున్నా. వాడు మా అమ్మాయిని ప్రేమించిండు. కాదు, మీ అమ్మాయే ప్రేమించింది వీని మంచితనం చూసి. కానీ ఆమె వేసింది తప్పు కాదు. ఆస్తి అంతస్తులు చూడకుండా స్వచ్ఛంగా వీని ప్రేమించింది. అయితే ఇప్పుడు ఏంది? ఈ గరీబోనికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? వాడు గరీబోడు కాదు. వాడిని ఇంకొకసారి తీసి పారేసినట్టు మాట్లాడితే నా కొడుకును సైతం క్షమించలేదు. నిన్ను క్షమిస్తాను అనుకోకు. నా ఆస్తిలో సగభాగం వీడికి రాసిస్తున్నా. ఇప్పుడు నీకు సరేనా? చూడు రాజిరెడ్డి, మన జీవితంలో ఆస్తి అంతస్తులు ఉంటేనే మంచి జీవితం అని పొరపాటు చేసినాం. కానీ రెండు ఇష్టపడ్డ మనుషులు కలిసి ఉంటే అవేవి వీటి ముందు సరికావు. అనవసరంగా పంతానికి పోయి వీళ్ళ జీవితాన్ని అంతం చేయకు. ఆలోచించు రాజిరెడ్డి.